ఇంతకుముందు రూ. 40 ఫర్ స్క్వేర్ ఫీట్ పడే టైల్ అనేది ఈ రోజు మనకి రూ. 50 దాకా తీసుకుంటున్నారు. అలాగే దానికి సంబంధించి మిగతా మెటీరియల్ అన్ని కలుపుకొని అదే టైల్ ప్రైస్ అనేది రూ. 90 నుంచి రూ. 100 వరకు కూడా పట్టడం జరుగుతుంది. కలప చూసుకున్నా సరే వేపలో చూసుకుంటే రూ. 1000, 1100, ₹1200 దాకా ఉంది ఒక అడుగు ధర అనేది. అదే మీకు టేకులో కనుక చూసుకున్నట్లయితే రూ. 3000 నుంచి బలాషా టేకు రూ. 8000 వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. వర్క్ చేసినందుకు ఎంత తీసుకుంటారు, రేట్లు అనేవి ఎంత అవుతుంది, ఎందులో తగ్గించాలో మీరే చెప్పండి. నాకు చెప్పనవసరం లేదు, మీకు మీరే ఆలోచించుకోండి. అలాగే పెయింటింగ్ తక్కువ అవుతుంది అంటున్నారు. వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన పెయింట్ తీసుకొచ్చేస్తే తక్కువ ఒక ఏమవుతుంది, ఇలా చాలా ఉంటాయి. మీకు ఎంతమందికి తెలిసి ఈ విషయాలన్నీ కూడాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఒక 2 సెంట్లలో డూప్లెక్స్ ఇల్లు అనేది కట్టుకోవాలనుకున్నట్లయితే టోటల్గా ఎంత ఖర్చు అనేది అవుతుంది, మేస్త్రి గారు ఎంత తీసుకుంటారు, మిగతా మెటీరియల్కి ఎంత కాస్ట్ అనేది అవుతుంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అలాగే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ పాయింట్స్నే మీరు మళ్ళీ కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉంటారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. 2 సెంట్లలో డూప్లెక్స్ ఇల్లు అండి. 2 సెంట్లలో డూప్లెక్స్ ఇల్లు అన్నట్లయితే మీకు సెట్ బ్యాక్స్ అన్ని వదులుకొని ఒక 800 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మాత్రమే మీరు ఇల్లు అనేది నిర్మించుకోగలరు. అది కింద ఫ్లోర్. అలాగే డూప్లెక్స్ అంటే మనకి పైన కూడా మరొక ఫ్లోర్ అనేది వస్తుంది కాబట్టి 2 ఫ్లోర్లకి కలుపుకొని మనకి టోటల్గా 1600 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ 1600 స్క్వేర్ ఫీట్ ఏరియాకి అలాగే డూప్లెక్స్ హౌస్కి కావాల్సిన మెటీరియల్ ఏంటి, వీటికి అయ్యే బడ్జెట్ ఎంత అనేది ఒకసారి చూద్దాం. ముందుగా హౌస్ ప్లానింగ్ అనేది తీసుకుంటామండి. ఈ హౌస్ ప్లానింగ్ అనేది సిద్ధాంతి ద్వారా తీసుకోవచ్చు, లేకపోతే ఇంజనీర్ ద్వారా తీసుకోవచ్చు. సిద్ధాంతిని పెట్టుకొని చిన్న హౌస్ చిన్న సైటే కాబట్టి సిద్ధాంతి గారిని పెట్టి తీసుకుందాం. సో అలా తీసుకునే పని అయితే మీకు ఒక రూ. 5000 నుంచి రూ. 10,000 వరకు కూడా ప్లాన్కి సంబంధించిన బడ్జెట్ అనేది అవుతుంది. అంటే ల్యాండ్ క్లీనింగ్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి అందులో. సో అదనమాట ప్లానింగ్ అనేది తీసుకొచ్చుకుంటాం. తర్వాత మనం ఒక బోర్ అనేది వేయించుకుంటాం. ఇది కోస్తా ఆంధ్ర కొన్ని ప్రాంతాల్లో చిన్న బోర్లు అనేవి వేస్తారు. వాటికి ఒక రూ. 30,000 దాకా ఖర్చు అనేది అవుతుంది. అదే డ్రిల్ చేసి పెద్ద బోర్లు అనేవి వేసే పని అయితే మీకు సుమారుగా రూ. 1,20,000 వరకు కూడా బోరు ప్లస్ మోటార్ మొత్తానికి కలుపుకొని కాస్ట్ అనేది అవుతుంది. ఇక ఇక్కడ నుంచి హౌస్కి సంబంధించిన మెటీరియల్ అనేది తెప్పించుకోవడం మనకి మొదలవుతుంది అనమాట. ముందుగా మనం సిమెంట్ బ్యాగ్స్ అనేవి తెప్పించుకుంటాం. సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి మనకి టోటల్గా 800 సిమెంట్ బ్యాగుల వరకు కూడా మీకు ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంది. ఒక బ్యాగ్ ధర మనకి రూ. 360 చొప్పున తీసుకుంటున్నారు. ఇందులో చాలా రకాల బ్రాండ్స్ని బట్టి మీకు ఒక రూ. 10 అటు ఇటుగా ఉంటుంది రేట్ అనేది. సో మనకి 800 బ్యాగులకి రూ. 360 చొప్పున చూసుకున్నట్లయితే రూ. 2,88,000 వరకు కూడా మీకు సిమెంట్ బ్యాగ్స్కి సంబంధించి ఖర్చు అనేది అవుతుంది. అలాగే స్టీల్ అనేది కొనుగోలు చేస్తాం. ఈ స్టీల్ వచ్చేసరికి మీకు 4 టన్నుల నుంచి 5 టన్నుల వరకు కూడా పడుతుంది అనమాట. సో టన్ను వచ్చి మనకి రూ. 80,000 చొప్పున అయితే పట్టడం జరుగుతుందండి. ఇందులో కూడా బ్రాండ్స్ అనేవి ఉంటాయి. మీకు బ్రాండ్ని బట్టి కాస్ట్ అనేది కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది. అలాగే ఏరియా వైజ్గా కూడా. సో మనకి రూ. 80,000 అనేది పెట్టే 4 టన్నులు అనేది మనం పర్చేస్ చేసినట్లయితే రూ. 3,20,000 అనేది మీకు స్టీల్కి సంబంధించి ఖర్చు అనేది అవుతుంది. అలాగే రెడ్ బ్రిక్స్ అండి, ఇటుకలు అనేవి తెప్పించుకుంటాం. ఈ ఇటుకలు వచ్చేసరికి మనకి టోటల్ బిల్డింగ్ మొత్తం పూర్తి చేసుకోవడానికి ఆల్మోస్ట్ మీకు 24,000 బ్రిక్స్ వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఫర్ బ్రిక్ అనేది మీకు ఇది రూ. 8 బ్రిక్ అనేది దొరుకుతుంది, 9లో వస్తుంది, రూ. 10 వస్తుంది. ఇది ఏరియాని బట్టి బ్రిక్ యొక్క క్వాలిటీని బట్టి మీ ఏరియాని బట్టి మీరు తీసుకోండి. మీకు ఫైనల్గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. నేనైతే ఇక్కడ బ్రిక్కి సంబంధించి ఒక రూ. 10 అనేది కేటాయిస్తున్నాను. మొత్తం 24,000 బ్రిక్స్కి రూ. 10 చొప్పునే చూసుకున్నట్లయితే మనకి రూ. 2,40,000 అనేది ఖర్చు అనేది అవుతుందన్నమాట. అలాగే ఇసుక శాండ్ అండి. శాండ్ వచ్చేసరికి మీకు ఇక్కడ 30 నుండి 35 యూనిట్ల వరకు కూడా శాండ్ అనేది పట్టే అవకాశం అనేది ఉందన్నమాట. సో ఒక యూనిట్ ధర మనకి ప్రజెంట్ 5,000 తీసుకుంటున్నారు. ఇది కూడా ఏరియా వైజ్గా ఒక 200-300 లేకపోతే ఒక 500 వరకు కూడా రేట్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది ఏరియాని బట్టి. సో మా ఏరియాలో రూ. 5,000 ఫర్ యూనిట్కి తీసుకుంటున్నారు కాబట్టి నేను ఇక్కడ రూ. 5,000 కేటాయిస్తున్నాను. సో 35 యూనిట్లకి మనకి రూ. 5,000 చొప్పునే చూసుకున్నట్లయితే రూ. 1,75,000 వరకు కూడా మీకు ఇక్కడ ఖర్చు అనేది అవుతుంది. అలాగే బేస్మెంట్లు అనేవి ఫిల్లింగ్ అనేది చేయించుకుంటామండి. ఈ బేస్మెంట్ ఫిల్లింగ్కి సంబంధించి కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చే శాండ్ అని ఉపయోగించుకుంటాం. శాండ్ కానీ డస్ట్ కానీ గ్రావెల్ డస్ట్ కానీ ఇలా ఏది ఉపయోగించుకున్నా సుమారు మీకు బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది చేయించుకోవడానికి ఒక రూ. 80,000 వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. అలాగే పొడి కంకరు అగ్రిగేట్స్ అండి. ఈ అగ్రిగేట్స్ వచ్చేసరికి 40 mm అనేది యూస్ చేసుకుంటాం, 20 mm అనేది యూస్ చేసుకుంటాం. ఈ రెండు కూడా మనకి కలుపుకొని సుమారుగా మన బిల్డింగ్కి సంబంధించి 20 యూనిట్ల వరకు కూడా పడుతుంది అనమాట. ఒక యూనిట్ ధర మనకి ప్రజెంట్ రూ. 4,000 చొప్పున అయితే తీసుకుంటున్నారు. ఇది ఏరియాని బట్టి కొంచెం తేడా అనేది ఉంటుందండి. రేట్లు అనేవి కొంచెం కొన్ని ఏరియాలో ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, కొన్ని ఏరియాలో తక్కువ తీసుకుంటూ ఉంటారు అనమాట. సో మనకి రూ. 4,000 చొప్పున 20 యూనిట్లకి రూ. 80,000 అనేది ఖర్చు అనేది అవుతుంది అగ్రిగేట్స్కి సంబంధించి. అలాగే హౌస్కి దర్వాజాలు, కిటికీలు, తలుపులు అనేవి తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ డోర్ అనేది
అనేది టేక్ వుడెన్లోనే తీసుకుంటామండి. మిగతా రిమైనింగ్ డోర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో లోపల పక్క పెట్టుకునేవన్నీ కూడా డబ్ల్యూపీసీ లేదా ఫ్లష్ డోర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అలాగే దర్వాజాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వచ్చేసరికి మనకి వేప దర్వాజాలు ఇలాంటివి లోపల పక్క యూజ్ చేసుకుంటాం. కిటికీల విషయానికి వచ్చినట్లయితే మొత్తం యూపీవీసీ విండోస్ అనేవి తీసుకుంటాం అనమాట. సో ఇలా తీసుకుంటేనే మీకు 3,50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది ఈ 3 వర్కులకి సంబంధించి. అలాగే ఫాల్ సీలింగ్స్ అండి, ఇవాళ రేపు సీలింగ్స్ అనేవి చేయించుకోకుండా ఎవరు కూడా బిల్డింగ్స్ అనేవి నిర్మించుకోవట్లేదు. సో ఈ ఫాల్ సీలింగ్ వర్క్కి సంబంధించి సుమారుగా మీకు ఒక 70,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. అలాగే హౌస్లో ఎలక్ట్రికల్ ప్లస్ ప్లంబింగ్ వీటికి సంబంధించిన మెటీరియల్ వర్క్ చేసిన వారికి మొత్తంగా కలుపుకొని 3,50,000 రూపాయల వరకు కూడా ఈజీగా ఖర్చు అనేది అవుతుంది. ఇంకొక 20,000 అదనమే అవుతుంది కానీ తక్కువ అయితే కాదనమాట. అలాగే హౌస్కి సంబంధించి సింపుల్గా టైల్స్ అనేవి వేసుకుంటాం. కిచెన్ దగ్గర మాత్రం గ్రానైట్ అనేది యూస్ చేసుకుంటాం. బాత్రూంలో వాల్ టైల్స్, ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ ఇలా యూస్ చేసుకుంటేనే టోటల్ బడ్జెట్ అనేది మీకు 1,80,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. ఇక అలాగే హౌస్కి సంబంధించి వాల్ పుట్టీస్ కావచ్చు, ప్రైమర్స్ కావచ్చు, పెయింట్స్ కావచ్చు వీటిలన్నిటికి కలుపుకొని 1,50,000 రూపాయలు అనేది ఈజీగా ఖర్చు అనేది అవుతుంది అనమాట. అలాగే హౌస్లో మనం గేట్లు అనేవి పెట్టుకుంటాం, మెటల్ దగ్గర రైలింగ్ అనేది యూస్ చేసుకుంటాం. అలాగే గ్లాసు పార్టీషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా గ్లాస్ వర్క్స్ అనేవి కొన్ని చేసుకుంటాం అనమాట. సో వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా 1,20,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. ఇక అలాగే మేస్త్రి గారికి ఇచ్చే అమౌంట్ అండి, మేస్త్రి గారికి వచ్చేసరికి ఫర్ స్క్వేర్ ఫీట్కి అనేది 350 రూపాయల నుంచి 400 రూపాయల చొప్పున ప్రెజెంట్ మార్కెట్లో ఛార్జ్ చేస్తున్నారు. మనకి మొత్తం 1600 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి 350 రూపాయల చొప్పునే మనం ప్రైజ్ అనేది ఇచ్చినట్లయితే 5,60,000 రూపాయలు అనేది మేస్త్రి గారికి ఖర్చు అనేది అవుతుంది. ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుందనేది చూసుకున్నట్లయితే 30,03,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది వస్తుందన్నమాట. కంప్లీట్గా ఒక డూప్లెక్స్ ఇల్లు అనేది నిర్మించుకోవాలన్నట్లయితే ఇందులో కొన్ని ఇంటీరియర్స్ వర్క్స్ అనేవి వచ్చినాయి. వీటిలో ముఖ్యంగా కబోర్డ్ల వర్క్ అనేది రాలేదు. కబోర్డ్లు కూడా మీరు ఈ డూప్లెక్స్ హౌస్లో చేయించుకోవాలనుకున్నట్లయితే 4.5 లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు కూడా కబోర్డ్స్కి సంబంధించి ఖర్చు అనేది అవుతుందన్నమాట. సింపుల్గా మీరు ప్లైవుడ్ యూస్ చేసుకున్నా లేకపోతే వేరే మెటీరియల్ యూస్ చేసుకున్నా సరే. సో అప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది 35 లక్షల రూపాయల వరకు కూడా సుమారుగా ఖర్చు అనేది అవుతుంది. ఇప్పుడు కొంతమందికి తెలిసి తెలియక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేక వాళ్ళు ఏం చెప్తూ ఉంటారన్నట్లయితే ముందు మీ దగ్గర నుంచి పని అనేది వాళ్ళు తీసుకుంటాం కోసం మీకు చాలా రకాల కబుర్లు అనేవి చెప్తారనమాట. సో ముందు ఆ మాటలు విని వాటికే మీరు సగం పడిపోయి వర్క్స్ అనేవి ఇస్తూ ఉంటారు, తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు. వర్క్ ఇచ్చి కొంత అమౌంట్ తీసుకున్న దాకా మీకు ఒక మాట చెప్తారు, అది అయిపోయిన తర్వాత డబ్బులు అనేవి సగం డబ్బులు వాళ్ళ చేతికి వెళ్ళిన తర్వాత ఇంకా మీరు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళరు. మిగతా వర్క్ చేయించుకోవాలనుకున్నట్లయితే కంప్లీట్గా వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయాల్సిందే. సో ఆ విధంగా మిమ్మల్ని హోల్డ్లో పెట్టడం జరుగుతుంది, మీ డబ్బులు వేస్ట్ కావడం జరుగుతుంది, మీకు టైం వేస్ట్ కూడా కావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించకుండా తక్కువలో అయిపోతుంది అంటూ ఉంటారు. ఎవరు తక్కువలో తీసుకోరు, తక్కువలో తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మీరు ఆలోచించరు. ఎవరు తక్కువలో చేస్తామంటే వాళ్ళకి వర్క్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటారనమాట. అలాగే కొంతమందికి అసలు ఎక్స్పీరియన్సే లేదు, వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు. మీరు ఎక్కువ రేట్ చెప్తున్నారు, అంతెందుకు అవుతుంది, మేము తక్కువలో చేస్తామని. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మెటీరియల్కి సంబంధించి ఒక్కొక్క వర్క్కి సంబంధించిన కాస్ట్ యొక్క వివరాలు, మెటీరియల్ కాస్ట్, అలాగే వర్క్ చేసిన వారు ఎంత తీసుకుంటారు, ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. మార్కెట్ రేట్స్ ఏంటి, మనం చెప్పిన రేట్స్ ఏంటి ఒకసారి మీరే క్రాస్ చెక్ చేసుకోండి. మీకు తక్కువకి వస్తుంది అన్నట్లయితే అందులో ఏదో ఒకటి మీకు తిరగాసు లేనిది ఆ వర్క్ అనేది మీరు కంప్లీట్ చేసుకోలేరు అనమాట. ఇలా చాలా ఫ్యాక్ట్స్లో మనం చూసుకోవాలన్నమాట. సపోజ్ మీకు పెయింట్ వర్క్సే ఉన్నాయి, పెయింట్ వర్క్స్లో తక్కువకి మేము చేస్తున్నాం అంటున్నారు. ఆ పెయింట్స్ సంబంధించిన ఎక్స్పైర్ డేట్ అనేది అయిపోతుంది. సో ఆ ఎక్స్పైర్ అయిపోయిన ఆ పెయింట్ని తీసుకొచ్చి మీకు కలర్స్ అనేవి వేస్తారు. ప్రస్తుతానికి మీకు వేసినప్పుడు కొత్తగా బాగానే ఉంటాయి, అది ఒక 2-3 ఏళ్ళు అయ్యేసరికి డల్ అయిపోతాయి అనమాట. సో ఇది ఎంతమందికి తెలుసు? ఇలాంటివన్నీ ఎవరికి తెలియదు అనమాట. ఆ ఫీల్డ్లో ఉన్న వారికి, ఆ వర్క్లో ఉన్న వారికి ఇలాంటివన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలి అన్నట్లయితే మీరు మార్కెట్ రేట్ ఏంటి, మార్కెట్ రేట్కి తగ్గట్టు మీరు రేట్ అనేది ఇచ్చి వర్క్ అనేది చేయించుకున్నట్లయితే మీరు మీ ఇంటికి పర్ఫెక్ట్ వర్క్ అనేది చేయించుకోగలరు, మీ కన్స్ట్రక్షన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అవును, మేము రేట్లు అనేవి కొంచెం ఎక్కువే చెప్పడం జరుగుతుంది మార్కెట్ రేట్ కన్నా. ఎందుకు అన్నట్లయితే తక్కువ అమౌంట్ అనేది మీకు అయ్యిందనుకోండి, మేము చెప్పిన రేట్ కన్నా ఓకే మీరు సాటిస్ఫాక్షన్ అవుతారు. అదే అలా కాకుండా మీరు కాస్ట్ అనేది మేము చెప్పిన దానికన్నా ఎక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు వచ్చేసరికి వీళ్ళు మనం ఇంతలో అవుతుందని చెప్పి దిగాము, ఇప్పుడేమో రేట్ అనేది ఎక్కువ అయిపోయింది. సో మన దగ్గర మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డబ్బులు అనేవి లేకపోతే మళ్ళీ అప్పు తెచ్చుకొని వర్క్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి రేట్స్ అనేవి ఎవరు చెప్పినా సరే కొంచెం మీకు మార్కెట్ పరంగా ఎక్కువే చెప్తారనమాట. 1-2% అనేది ఎక్కువే చెప్తారు, అంతేగాని లక్షల డిఫరెన్స్ అనేది ఎవరు కూడా చెప్పరండి. ముందు ఇవన్నీ కూడా తెలుసుకోండి, 1 by 1 అన్నీ తెలుసుకొని వివరంగా అప్పుడు మీరు ఏదైనా వర్క్ అనేది ఇచ్చి వర్క్ అనేది చేయించుకోండి. అప్పుడే మీరు పర్ఫెక్ట్గా మీ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ అనేది మీరు చేసుకోగలరు. ఇది కొంతమంది కొత్తగా ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి
నేర్చుకోవాలని అనుకునే వాళ్ళు చాలా సెర్చ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఇవన్నీ తెలీదు. వేరే వాళ్ళు తక్కువ చెప్పారు కదా, మీరు ఎక్కువ చెప్తున్నారు, ఏంది వాళ్ళే బెటర్ అటు వెళ్ళిపోతారనమాట. సో దాన్ని లోతుగా డీప్గా ఎవరు కూడా అనాలిసిస్ అనేది చేయరు అనమాట. వీటిలో చాలా ఉంటాయండి. ఇంకా అన్ని మెటీరియల్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి మీకు తక్కువలో వస్తున్నాయి అన్నట్లయితే. అలాగే వర్క్ ఎలా చేస్తారు ఏంటి, వర్క్ చేసే వారిని బట్టి కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇవన్నీ మీ ఇంట్లో ఎవరైనా ఆల్రెడీ మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఇల్లు నిర్మించి ఉంటారు. సో వాళ్ళని అడిగి తెలుసుకోండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంతేకాని వాళ్ళు తక్కువకి చేస్తానన్నారు, వీళ్ళు తక్కువకి చేస్తానన్నారు, తక్కువ 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 అని మీరు తక్కువలోకి అయితే వెళ్ళమాకండి, మోసపోతారు. ఎక్కడ తగ్గించాలో అక్కడ తక్కువ చేసి తగ్గించాలి. ఎక్కడ అమౌంట్ అనేది పెట్టుకోవాల్సి వస్తుందో అలాంటి ప్లేస్లో అమౌంట్ అనేది పెట్టుకొని వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేయించుకోవాలి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా రిప్లై అనేది ఇస్తాం. సో చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది, మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.